వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మేము ఏం చేయకూడదు అనుకుంటామో మాతోటి అదే చేయిస్తున్నారు అని రాజకీయ నాయకులు అప్పుడప్పుడు వాపోతూ ఉంటారు. పైకి చెప్పకపోయినా లోపల అలాంటి కుమిలిపోయే సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. అయితే దీనికి కాస్త డ్రామాని యాడ్ చేసి, లేదంటే సీన్ యాడ్ చేసి, మేమే ఏదో చేస్తున్నాం వాళ్ళు ఏదో చేయట్లేదు అని చెప్తూ, మేమే ఇదంతా చేయాలనుకుంటున్నాం, ఏదో మేము ప్రజల కోసం ఉన్నాము అని చెప్పేటువంటి క్రమంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని అయాచితంగా ప్రతిపక్షాలు పొగడడం అనేది పాపం వాళ్ళకి మింగుడు పడనటువంటి విషయం ఒక్కొక్కసారి. ఇప్పుడు అదే స్థితిలో కేటీఆర్ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, మామూలుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డే 1 నుంచే కూడా అప్రతిష్ట పాలు చేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలు కానీ, లేదంటే వాళ్ళ మీద చేసినటువంటి విమర్శలు కానీ, ఇవన్నీ వెనక్కి వెళ్తూ ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోయి వాళ్ళ వ్యూహాలు ప్రతి వ్యూహాలన్నీ కూడా దెబ్బలు తింటున్నటువంటి కేసీఆర్, కేటీఆర్ అండ్ కో వీళ్ళందరికీ, అంటే బీఆర్ఎస్ అండ్ కో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సరైనటువంటి ఆప్షన్ ఏది తగ్గట్లేదు. ఇక మేమేదో చేద్దాం, మేమేదో తెలంగాణ సమాజానికి చేయించేలాగా మేము ప్లాన్ చేద్దాం అనుకుని మాట్లాడే మాటలు కూడా ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగడ్డంతో సరిపోతున్నాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఇచ్చినటువంటి ప్రకటనకి స్పందిస్తూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, ఓపెన్ ఏఐని హైదరాబాద్కి ఆహ్వానిస్తున్నాం, హైదరాబాద్ సరైనటువంటి డెస్టినేషన్ అవుతుంది, హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలు, అక్కడ ఉన్న ప్రపంచ ప్రసిద్ధ కార్యాలయాలు మీకు తెలిసినటువంటివే, అలాగే తమది మాజీ ప్రభుత్వం అని చెప్పాలన్న పాయింట్లో మాట్లాడుతూ, మాజీ ప్రభుత్వం అయినప్పటికీ మేము గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ముందుకు తీసుకువెళ్తున్నాయి, చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి, అందువల్ల హైదరాబాద్ మీకు డెస్టినేషన్ అవుతుంది అంటూ ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఓకే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నీ ఆపేయలేదు, ఒక పక్కన మూసీ ప్రక్షాళన, లేదంటే హైడ్రా, ఇవన్నీ కూడా మచ్చదెచ్చి ఆయన మనం వేసినటువంటి పనిందా ఇవన్నీ కూడా మోస్తూనే మొత్తానికి కావాల్సినవన్నీ కూడా చేస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్కి, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, క్వాంటమ్ కంప్యూటింగ్కి, అన్నింటికీ కూడా మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూ పెట్టుబడులను ఇక్కడికి తీసుకురావడం, కంపెనీలు తీసుకురావడం ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి అవగతం అయ్యి ఇక చివరాఖరికి చెప్పక తక్కలేదు. మా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి, అందువల్ల హైదరాబాద్ ఈజ్ సేఫెస్ట్ అండ్ పాజిటివ్ డెస్టినేషన్ ఫర్ యువర్ ఓపెన్ ఏఐ అంటూ ఆల్టర్మన్కి ఈ ట్విట్టర్లో ఆయన రిక్వెస్ట్ పెట్టారు. మీరు రండి, హైదరాబాద్కి వచ్చేసేయండి, ఏం పర్వాలేదు, ఇక్కడంతా మీకు బాగుంటుంది అంటూ. అంటే ఎక్కడ ఇందులో 2 రకాలుగా చూడాలి. ఒకటి, హైదరాబాద్ గురించి, ఇక్కడ కంపెనీలు రావడం గురించి తనదైన శైలిలో ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ట్వీట్ వేసి ప్రజలను ఆకర్షించుకుంటున్నారు అనేటువంటిది ఒక పాయింట్. అయితే రేవంత్ రెడ్డిని ఇక్కడ బద్నాం చేయడానికి లేకుండా అయిపోయింది, మనం తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు ఎలాగో అడ్డుపడతారు కాబట్టి అడ్డుపడిన తర్వాత ప్రభుత్వం మీద ఇంకా గట్టిగా విమర్శలు చేద్దాం అన్న ఆలోచన ఇంకొకటి. మూడోది, ఓపెన్ ఏఐ లాంటి చాలా పెద్ద కంపెనీ తెలంగాణ కాకుండా వేరే ఒక రాష్ట్రానికి వెళ్ళిపోతుంది, అందులోనూ ఒకవేళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటట్లు అయితే, అలాంటి ఆలోచనే వస్తే కేటీఆర్కి ఇంకా నిద్ర పట్టదు. కాబట్టి ఎక్కడ అటు ఇటు వెళ్ళిపోతాడో, అటు బెంగళూరుకు, ఇటు ఏపీకి ఎందుకు వెళ్ళిపోవడం, మా దగ్గర మీకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ మీకు స్పష్టంగా సెట్ అవుతాయి అని చెప్పి ఆయనకి పెట్టాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు చాలా పర్టికులర్గా దీని మీద పనిచేస్తున్నట్టే కదా, విత్ డెడికేషన్తో. కానీ మనం మాత్రం అబద్ధ ప్రచారం చేస్తాం, మన వల్లే కంపెనీలు పోతే, మన వల్లే ఇదైపోతుంది, మన వల్లే నాశనం అయిపోతుంది అంటూ మాట్లాడతాం. ఇదెక్కడ ఆలోచన వాళ్ళకి? సో ఇప్పుడు కూడా ఇంకా ట్విట్టర్లోను, మిగతా సోషల్ మీడియాలోనూ కూడా ఇంకా ఇదే పెట్టుకొని థర్టీస్ అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. కింద ఎవరు లీడర్లకు పడితే వాళ్ళ లీడర్లకి ఎలివేషన్ పెట్టుకొని అలా తయారైంది పరిస్థితి. ఇంకేం చెప్పగలుగుతాం వీళ్ళకి మాత్రం. సో మొత్తానికి కేటీఆర్ రేవంత్ రెడ్డిని వాళ్ళ ప్రభుత్వానికి కితాబు ఇవ్వడం, వాళ్ళ పనితీరు చాలా బాగుంది అని చెప్పడం బీఆర్ఎస్ నేతలకి షాక్గానే కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.